ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలులో టీడీపీ ఎంపీ అభ్యర్థి మాకుంట శ్రీనివాసులరెడ్డి, దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల స్వీకరణ జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ను దాఖలు చేశారు. కలెక్టర్ హనుమంతు జడంగేకి నామపత్రాలను అందజేశారు. తనకు అవకాశం కల్పిస్తే నీతివంతమైన పాలన అందిస్తానన్నారు. గతంలోనే తాను 10 సార్లు ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపిన ఆయన 11వ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్ ప్రభుత్వం దుష్ట పరిపాలన వలస ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సైకో పరిపాలన నుండి విముక్తి కలగాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. కూటమి కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు ఆశిస్తూ పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కూటమి అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిడదవోలు వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాసనాయుడు నామినేషన్ వేశారు. ముందుగా విఘ్నేశ్వర స్వామి కుమారస్వామి వాళ్ళను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 ఏళ్ల పాలనలో నిడదవోలను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారని, అభివృద్ధిని చూసి ప్రజలందరూ ఓట్లు వేశారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 100 రోజుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి మెదక్లో చేశారన్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి తాము చేశామని తెలిపారు. త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి చూపిస్తామని సవాల్ విసిరారు. స్వార్థం కోసం మెదక్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరుపతి జిల్లా సచ్చివేడులో కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలగురువం బాబు నామినేషన్ దాఖలు చేశారు. సచ్చివేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడుస్తుందన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ నామినేషన్ స్వీకరించారు. రేపు నీరుగట్టువారిపల్లె నుంచి భారీ ర్యాలీగా బెంగళూరు బస్టాండ్ వరకు నిర్వహించి జామియా మసీదులో నమాజ్ అనంతరం ర్యాలీగా గాంధీ రోడ్ సబ్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అభ్యర్థి షాజహాన్ బాషా వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. అంతకుముందు సూర్యప్రకాష్ తన తండ్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులతో కలిసి ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో మాణిక్యాంబ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వచ్చి రామచంద్రాపురం ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వడ్డే చిన్నప్పయ్య నామినేషన్ దాఖలు చేశారు. రాయదుర్గం పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కరణకుమారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే అభ్యర్థిగా వడ్డే చిన్నప్పయ్యను మద్దతునిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపిల్లి సత్యనారాయణ, విద్యార్థులు రాజకీయ పార్టీ అభ్యర్థిగా బూక్యానందు నామినేషన్లు వేశారని వివరించారు. తల్లి లాంటి సింగరేణిని అమ్మేందుకు గత పాలకులు కుట్రలు పన్నారని రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ సింగరేణి ఆదానీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 11 ఇంక్లైన్ బాయిబాట కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు వైవి రమేష్ పై దాడిని అనంతపురం అర్బన్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఖండించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఎంతో మందిపై దాడులు జరిగాయని మండిపడ్డారు. కాగా కళ్యాణదుర్గం పట్టణంలో కూటమి అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారంలో రమేష్ పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి, కర్నూలు ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రి బుగ్గనపై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వేదావతి, గుండ్రేవుల ఆర్డీఎస్ ఎల్ఎల్సీ పూర్తి చేస్తామన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి విమర్శలు చేశారు. ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు పాదయాత్రగా ప్రజలకు అభివాదం చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆళ్ల భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. సేవా కార్యక్రమాల్లో నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్. మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ సింగం శ్రీనివాస్ సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తూ 1000 మందికి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అందుకుగాను ఆయనకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్బీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబు మోహన్ హాజరై సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా పట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయంలో 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆధార్ పార్టీ అభ్యర్థిగా శ్యాముల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్ రాథోడ్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు సుభాష్ రాథోడ్ చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.